అరుణాచల్ ప్రదేశ్లోని జీరో వ్యాలీలో సిద్ధేశ్వరనాథ్ టెంపుల్ అని ఫస్ట్ నంది విగ్రహం ఉంది. ఇక్కడ కొంతమంది గొర్రెలు కాసుకునే కాపర్లు ఇక్కడ వచ్చి ఇక్కడ స్వామి దగ్గర ఎప్పుడు కూర్చునేవాళ్ళు. వాళ్ళు కనుక్కున్నారు ఇక్కడ ఉండే గిరిజనులు ఇక్కడ వచ్చి శివరాత్రి రోజు పూజలు చేసేవాళ్ళు. ఇక్కడ సిద్ధేశ్వరనాథ్ ప్రపంచంలో ఎక్కడా కానీ ఇంత పెద్ద విగ్రహం లేదు. అదేవిధంగా విగ్రహానికి అక్కడ అదే పనిగా న్యాచురల్గానే ఆ శివునికి చుట్టూరా దండ వచ్చేసింది. చూస్తున్నారు మీరు, ఆ దండ ఉంది. అదేవిధంగా మనకు రుద్రాక్షమాల ఇక్కడ మీరు చూస్తున్నారు. ఇక్కడ వినాయకుని విగ్రహం ఇటువైపు ఎడంవైపున స్వామి, ఎడమవైపున వినాయకుని విగ్రహము స్వయంభూగా అవతరించింది. అదేవిధంగా ఇది చూడండి, ఈ లింగం కానీ శివలింగము పాదరసలింగం మాదిరి క్రిస్టల్ విగ్రహం మాదిరి ఉంది. ఇక్కడ పూజలు చేస్తున్నారు. ఇక్కడ స్వామీజీ కానీ మనకు భక్తాదులకి చాలా చక్కగా వివరిస్తున్నారు. ఈ ఇటుపక్క మనకు సుబ్రహ్మణ్య విగ్రహము మీరు ఇట్లే చూస్తున్నారు. వెనక పార్వతీ విగ్రహం. ప్రపంచంలో ఎక్కడా లేదు. మనకు ఒకవైపు శివుడు, ఒకవైపు పార్వతి ఉండే విగ్రహాలు ఎక్కడా లేవు. స్వయంభూగా ఇక్కడ మాత్రమే మనకు ఉన్నాయని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. మనకు అరుణాచల్ ప్రదేశ్లో ఈటానగర్కు 105 కిలోమీటర్లో స్వయంభూగా వెలిసిన మనకు పేద శివలింగం పార్వతి. అదేవిధంగా ఇక్కడ మనకు ప్రతి ఒక్కరూ వస్తున్నారు. చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ మనకు స్వామివారు జలము ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకు గంగా నది ఇక్కడ కిందనే మనకు గంగానది కిందనే మనకు ఉద్భవిస్తుంది. శివుని తల నుంచి ఎప్పుడూ 365 రోజులు ఇక్కడ నీరు లభిస్తుందని ఇక్కడ స్వామివారు చెప్తున్నారు. చాలా చక్కగా ఉంది. ఎవరైనా కానీ ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ వస్తే ఈటానగర్కు 105 కిలోమీటర్ల దూరంలో జీరో వ్యాలీలో ఈ స్వయంభూనాథ్ మనకు ఉన్నారు. మీరు చూస్తున్నారు. ఎంత పెద్ద విగ్రహం అంటే ఇది గిన్నీస్ రికార్డ్ అనే చెప్పాలి. వరల్డ్లో ఇది కానీ పెద్ద విగ్రహాలు స్వయంభూ విగ్రహ మీరు చూస్తున్నారు. ఇక్కడ స్వయంభూ విగ్రహం అంటే ఈ ఈశ్వరుడు, పార్వతి, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, గంగానది ప్రతి ఒక్కటి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా వస్తున్నారు. కాబట్టి మీరు కానీ ఇక్కడ వచ్చి దర్శించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఇది ఒక ఎడ్యుకేషన్ టూర్గా మేము వచ్చాము. ముక్కర హరినాథ్, అనంత ట్రావెలర్, అనంతపూర్. థ్యాంక్ యూ వెరీ మచ్.